హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ లో వీడియో చేసిన తర్వాత ఒక thumbnail అయితే ఎడిటింగ్ అయితే చేస్తారు కదా. thumbnail ఎడిటింగ్ చేసిన తర్వాత మీరు ఆ thumbnail ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తారంటే ప్లెయిన్ గా అంటే మామూలుగా ఏదైతే మ్యాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే వీడియో చేస్తున్నాం దాని గురించి యాడ్ చేసిన తర్వాత అందులో ఏం చేస్తామంటే మామూలుగా అప్లోడ్ చేస్తాం. చాలా మంది అయితే ఏం చేస్తారంటే మీ ఫోజ్ అయితే ఉంటుంది ఫోటో, ఇప్పుడు చూసినట్టుంటే ఇక్కడ సైడ్ లో thumbnail యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ thumbnail లో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోస్ ఏ విధంగా చేసినానో అనేది మ్యాటర్ ఉంది. తర్వాత సైడ్ లో చూసినట్టుంటే నా ఫోటో ఉంది. అంటే మీరు ఈ విధంగా thumbnail అయితే చేసుకోవాలంటే మీరు ఫోజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. మీరు ఫోజ్ చేయాలంటే సింపుల్ గా ఫ్రెండ్స్ మీరు జస్ట్ ఒక సింపుల్ గా ఇట్లా ఈ విధంగా మనం మామూలుగా నార్మల్ ఫోటో విధంగా పట్టి మన ఏఐలో మనమైతే అందులో అయితే జనరేట్ చేసేసి మనమైతే రియాక్షన్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీకు సైడ్ లో డిస్ప్లే చేస్తున్నా చూడండి, ఈ విధంగా రియాక్షన్. ఈ ఫోటో వచ్చిన నార్మల్ ఫోటో, ఇది చూసినట్టుంటే ఇది రియాక్షన్. నేను ఏఐ నుంచి ఎడిటింగ్ అయితే చేశాను. మీరు కూడా ఈ విధంగా చేయాలంటే ఈ వీడియో పూర్తిగా అయితే ఎండ్ దాకా చూడండి. కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకోకుండా. చూడండి, ఇక్కడ ఫస్ట్గా ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అయితే చూడండి, ఈ అప్లికేషన్ మనకి ప్లేస్టోర్లో అయితే దొరుకుతుంది. ఇక్కడ మీరు వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ ఇమేజ్ సెర్చ్ని ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ నాకు ఏమైతే సెర్చ్ అంటే రియాక్షన్ ఫోటో కావాలంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ thumbnailలో ఎలాంటి రియాక్షన్స్ అయితే ఉంటాయో ఆ ఫోటోస్ ఇక్కడైతే సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, thumbnail ఫోర్స్ రియాక్షన్ ఫోటో చూడండి. ఈ విధంగా అయితే నేను సెర్చ్ అయితే చేశాను. ఈ విధంగా సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేస్తే చూడండి thumbnailకు ఎలాంటి రియాక్షన్స్ ఫోటోస్ అయితే ఉంటాయో అలాంటివన్నీ ఇక్కడైతే రియాక్షన్స్ ఫోటోస్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా షాకింగ్ thumbnails రియాక్షన్ ఫోటో. తర్వాత ఇది కావాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీకు ఏదైతే నచ్చుతుందో ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు చూపించడానికి ఈ విధంగా అయితే సెర్చ్ చేసి అయితే చూపిస్తున్నాను. మీకు ఏదైతే కావాలో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లుంటే నాకు కావాల్సింది అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు కావాల్సింది ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఈ ఫోటో అయితే కావాలి అంటే నేను ఇదైతే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. నాకు ఈ పోస్టర్ అయితే కావాలనుకుంటున్నాను. అందుకే ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు చూసుకోండి, మీకు thumbnailకి ఏదైతే పర్ఫెక్ట్ రియాక్షన్ ఉంటుందో అదైతే ఇక్కడ సెర్చ్ అయితే చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా వేరే వాళ్ళ ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటోని నెక్స్ట్ ఏం చేయాలో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ ఏం చేస్తే జెమినీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి. లేదంటే ChatGPTని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ జెమినీలోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఈ విధంగా జెమినీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే సెర్చ్ అయితే ఏం చేస్తారంటే ఫస్ట్గా సెర్చ్ చేసే ముందు ఇక్కడ మనకి ప్లస్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీ అయితే ఆప్షన్ అవుతుంది. గ్యాలరీ బటన్ అయితే క్లిక్ చేయండి. గ్యాలరీ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు చూడండి, ఆ ఫోటోని అయితే క్లిక్ చేయండి. ఆ ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. డన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒకటి టైప్ అయితే చేయండి. ఈ విధంగా నేను టైప్ చేస్తాను చూడండి. ఇక్కడ విధంగా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను టైప్ అయితే చేశాను. ఇక్కడ ఐ వాంట్ దిస్ ఫోటో ప్రమోట్ అయితే సెర్చ్ చేశాను. ఈ విధంగా ఏం చేస్తారంటే ఇక్కడ సెండ్ అయితే చేసేయండి. ఈ విధంగా ఈ ఫోటో ఏదైతే ప్రామోట్ ఉంటుందో ఈ ప్రామోట్ మనం కాపీ చేసుకొని మన ఫోటోకి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఈ విధంగా సెండ్ చేయండి. చూడండి, ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి జెమినీలో అయితే ఫాస్ట్గా అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి వచ్చేసింది. ఇక్కడ మనకి ప్రామోట్ అయితే ద ఇమేజ్ ప్రామోట్ అయితే చూడండి. ఇక్కడ ఈ ప్రామోట్ ఏం చేయాలంటే దీన్ని డబల్ క్లిక్ చేసి ఈ విధంగా దీన్ని కాపీ అయితే చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ 3 ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కొత్త చార్ట్ అయితే చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ బటన్ చూడండి, ఈ ప్లస్ బటన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత గ్యాలరీలోకి వెళ్ళండి. ఇక్కడ మీ ఫోటో అయితే చూడండి, మీ ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ ఫోటో ఏదైతే మీ ఫోన్స్కి అయితే అంటే నార్మల్ ఫోటోనే యాడ్ చేయండి. నార్మల్ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకుని చూడండి. ఇక్కడ ఆ ప్రామోట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పేస్ట్ అయితే చూడండి మనకి ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మన ఫోటో అయితే ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ క్రియేటింగ్ దిస్ ఇమేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లుంటే నా ఇమేజ్కి ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ జనరేట్ చేసిపించానో ఇక్కడ చూడండి వచ్చేసింది. ఇక్కడ నా ఫోటోకి ఇక్కడ నా ఫోటో ఏదైతే ఉందో ఇక్కడైతే వచ్చేసింది. ఇక్కడ చూడండి సేమ్ టు సేమ్ అయితే నా ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ అయితే చేసి వచ్చేసింది. ఆ ఫోటో చూసారు కదా, ఆ మోడల్ ఫోటో అంటే అతను పోజ్ అయితే చేశారు కదా. ఇక్కడ చూసుకున్నట్లుంటే ఈ ఫోటో చూడండి, ఇక్కడ మీరు స్టార్టింగ్ ఇచ్చినారు చూడండి, జనరేట్ చేసి ఇవ్వండి అని మనం అయితే ప్రమోట్ తీసుకున్నాం చూడండి. ఆ ఫోటో ఫోజే ఇక్కడ చూడండి వచ్చేసింది. ప్రమోట్ను కాపీ చేసుకొని మన ఫోటో మీద యాడ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇంకా ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పిక్సార్ట్ అప్లికేషన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఈ పిక్సార్ట్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ప్లస్ బటన్ అయితే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే క్రియేట్ ఏ ఫోటో దీన్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటో మీరైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఆ జెమినీ నుంచి అయితే ఆ ఫోటోని అయితే ఈ విధంగా అయితే పెట్టండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకున్నట్లుంటే మనకి ఈ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి మనము పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో అయితే మనం థంబ్నెయిల్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని కట్ ఆప్షన్ అయితే ఉంచండి. ఈ కట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కట్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మనకి వైట్ కలర్ అయితే కనపడుతుంది కొంచెం. ఇది కట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే పర్సన్ అయితే ఉంచండి. ఈ పర్సన్ సెలెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా పర్సన్ క్లిక్ చేస్తే చూడండి మరి పర్సన్ మాత్రమే ఇక్కడ మనకి చేస్తారంటే దీన్ని రైట్ క్లిక్ అయితే చేసేయండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అయితే ఆప్షన్ చూడండి. ఈ డౌన్లోడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. చూడండి డౌన్లోడ్ అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే చూడండి. ఈ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఏం చేస్తారంటే దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకుంటామో ఆ థంబ్నెయిల్ని ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 3 లైన్ క్లిక్ చేసి నా థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. నా థంబ్నెయిల్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ సైజ్ క్లిక్ చేసి ఇక్కడ థంబ్నెయిల్ యూట్యూబ్ థంబ్నెయిల్ క్లిక్ చేసి ఇక్కడ థంబ్నెయిల్ సైజ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తుంటే ప్లస్ బటన్ క్లిక్ చేసి ఈ థంబ్నెయిల్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను కదా. చూడండి ఈ థంబ్నెయిల్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. నా థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకొని నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తుంటే ప్లస్ బటన్ క్లిక్ చేయండి. గ్యాలరీ క్లిక్ చేసేయండి. మీరు ఫోజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు చూడండి. ఆ ఫోజ్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. దీన్ని క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి. తర్వాత చూడండి ఇందులో అయితే మనం పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాప్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారు చూడండి ఈ విధంగా మనం సైడ్లో ఈ విధంగా అయితే పెట్టండి. చూడండి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ సైడ్లోనే ఉంటుంది చూడండి. ఇక్కడ సైడ్లోనే ఉంటుంది. దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఈ విధంగా కొంచెం అయితే ఈ విధంగా చేయండి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా అయితే మనము ఇంకా జనాలు చూసే వాళ్ళకి అట్రాక్ట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి మన ఫోటో కూడా బాగా వస్తుంది. ఇంకోటి మన ఫేస్ కూడా అందులో అయితే ఎడిటింగ్ చేసి అయితే మనకి అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ ఏ విధంగా మీకు థంబ్నెయిల్ పోజెస్ అయితే ఏ విధంగా మనం ఏలో చేయొచ్చు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ విధంగా అయితే చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ట్రై అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.